పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. రత్న భాండాగారంలోని 2 రూములు వెంటనే తెరుచుకోగా 3వ రూమ్ మాత్రం తాళం చెవి మొరాయించినట్టుగా తెలుస్తోంది. 46 ఏళ్లుగా తెరవకపోవడంతోనే మొరాయించినట్టుగా చెప్తున్నారు అధికారులు. అయితే ఎట్టకేలకు 3వ రూమ్ను కూడా తెరిచినట్టుగా సమాచారం. దీనిపై జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఎటువంటి అధికారిక ప్రకటన కూడా ఇప్పటివరకు చేయలేదు. రత్న భాండాగారంలోని 3 రూముల్లోనూ నగల లెక్కింపు ప్రక్రియ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా సమాచారం. 1978లో రత్న భాండాగారాన్ని తెరిచినా పూర్తిగా లెక్కించడం జరగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ప్రయత్నించినా ఫలించలేదు. ఇప్పుడు రత్న భాండాగారాన్ని తెరిచారు. ఒడిశాకు చెందిన ఐజీ స్థాయి అధికారులతో పాటు 20 మందికి పైగా డీఎస్పీ స్థాయి అధికారులు ఆలయం లోపలే ఉన్నారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆలయ ముఖద్వారం ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. 5 ప్రత్యేక బాక్సులను లోపలికి పంపించడం జరిగింది. రత్న భాండాగార్లో తీసినటువంటి నగలు, వజ్ర వైఢూర్యాలను ఆ బాక్సుల్లో ఉంచుతారు. ఈ ప్రక్రియను మొత్తం కూడా ఒక వీడియో రికార్డింగ్ చేస్తూ ఉన్నారు. నగలను ప్రత్యేక బాక్సుల్లో ఉంచి ప్రత్యేకమైన గదులకు తరలిస్తారు. ఇక పాడుపడినటువంటి 2 రూమ్లకు మరమ్మతులు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. ముహూర్తం ప్రకారం 1:28 రత్న భాండారం తెరిచారు. స్పెషల్ టీం పర్యవేక్షణలోనే రత్న భాండార్లోని నగల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది. ఇక ఒడిశాకు చెందిన ఎస్డీఆర్ఎఫ్ తో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఆలయం ముందు భారీగా మోహరించింది. ఎటకేలకు ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మధ్యాహ్నం 1:28 ఈ రహస్య గదిని తెరవడం జరిగింది. మొత్తం 11 మంది మాత్రమే గది లోపలికి వెళ్లారు. లోపల విషసర్పాలుంటాయన్నటువంటి అనుమానం నేపథ్యంలో పూరి రత్న భాండాగారంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. స్నేక్ హెల్ప్ లైన్ అలాగే 40 మందితో కూడినటువంటి ఓడీఆర్ఎఫ్ బృందాలను ఆలయం వెలుపల సిద్ధంగా ఉంచడం జరిగింది. అవసరమైతే కనుక వీరిని కూడా లోపలికి తీసుకెళ్లనున్నారు. రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం 1978లో తెరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకు ఒకసారి ఈ గది తలుపులు తెరిచి అక్కడ ఉన్నటువంటి సంపదనంతా కూడా లెక్కించేవారన్నట్టుగా చెబుతూ ఉంటారు. అయితే చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది ఆ సంపదనంతా కూడా లెక్కించడానికి. అప్పట్లో కొన్నింటిని వదిలేయడంతో ఈ లెక్కలపై ఇంకా సందేహాలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైనటువంటి పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం రత్న భాండాగారం తెరిచి అక్కడున్నటువంటి సంపదను లెక్కించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదులు జీర్ణావస్థకు చేరుకుని వర్షపు నీరు లీకై గోడలన్నీ కూడా బీట్లు వారుతున్నందున మరమ్మతులు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించడం జరిగింది. ఇక 2019 ఏప్రిల్ 6న నాటి నవీన్ పట్నాయక్ సర్కార్ నియమించిన 13 మందితో కూడిన అధ్యయన సంఘం తలుపులు తెరవడానికి వెళ్లగా రహస్య గది తాళపు చెవి కనిపించలేదు. దీంతో సభ్యులు అక్కడి నుంచి వెందిరగడం జరిగింది. ఆ తర్వాత మరమ్మతులకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనానికి ప్రభుత్వం జస్టిస్ రఘువీర్ దాస్ కమిటీ నియమించింది. ఇంతలో డూప్లికేట్ తాళపు చెవి పూరి కలెక్టరేట్ ట్రెజరీలో ఉన్నట్టుగా గుర్తించారు. మరొక వైపు రఘువీర్ కమిటీ నివేదికను ప్రభుత్వం వెల్లడించలేదు. దీన్ని ఇటీవల ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే కనుక ఈ భాండాగారం తెరిపిస్తామని హామీ ఇచ్చింది బీజేపీ. హామీకి కట్టుబడి రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. ఆ కమిటీ రత్న భాండాగారం తెరవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. అసలు ఈ భాండాగారం లోపల ఎలా ఉంటుందో ఎవరికీ అవగాహన అయితే లేదు. 46 ఏళ్లుగా అందులోకి ఎవ్వరూ వెళ్లలేదు. కొద్ది నిమిషాల క్రితం 1:28 కరెక్ట్ గా ఈ రోజు ఆ భాండాగారం తెరుచుకోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడు లైవ్ లో అందిస్తారు. ఓవర్ టు నాయుడు. నళిని శ్రీ ఏదైతే చక్ర క్షేత్రంగా పేరుగాంచినటువంటి ఈ ఏదైతే పూరి జగన్నాథ స్వామి ఆలయం 46 ఏళ్ల క్రితం ఏదైతే ఈ రత్న భాండాగారం తెరిచారో అన్నేళ్ల తర్వాత 4.5 దశాబ్దాల తర్వాత ఇదే మొదటిసారి ఈరోజు తెలుసుకుంది. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది ఆలయం మనం చూస్తున్నటువంటి ప్రధాన ఆలయం. ఈ ఆలయంలో ఈరోజు స్వామివారు లేరు. స్వామివారు ఏదైతే తన సోదరులు బలరాముడు సుభద్రతో ఆయన వేరే ప్రాంతంలో వేరే ఏదైతే గురించి ఆలయంలో ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అక్కడి వరకు కూడా ఈరోజు ఉదయం ఇక్కడి నుంచి అర్చకులందరూ వెళ్ళారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఏదైతే
ఆలయంలో ఉన్నటువంటి ఈ 3 గదులను తెరుస్తాము అనేటటువంటి విషయాన్ని ఆ స్వామివారికి నివేదించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఏదైతే విశ్వనాథ్ రథ్ అనేటటువంటి ఆయన ఎవరైతే ఉన్నారో కమిటీ చైర్మన్, హై లెవెల్ కమిటీ ఉందో ఆ కమిటీ చైర్మన్తో పాటు ఆ సభ్యులందరూ కూడా లోపలికి వెళ్ళారు. సుమారు 1:28 సమయంలో ఏదైతే ఆ ఆలయంలో ఉన్నటువంటి 3 రూమ్స్ను తెరిచే ప్రయత్నం అయితే చేశారు. అయితే అందులో ఒక తాళం చాలాసేపు మొరాయించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అఫీషియల్గా మనకి ఇంకా నిర్ధారణ కానప్పటికీ కూడా ఏదైతే 3 రూమ్లు ఉన్నాయో అంతరాలయం బహిరిగా ఉన్నటువంటి 2 రూమ్స్ 1900 ఏదైతే మనం చెప్పుకుంటున్నామో 46 ఏళ్ల క్రితం 1978లో చూసినటువంటి ఆ 2 రూములతో పాటు 3వ రూమ్ కూడా ఓపెన్ అయ్యిందని చెప్తున్నారు. అయితే అందులో ఎంత నిధి నిక్షేపాలు ఉన్నాయనేది ఇంకా వెలికి రానటువంటి పరిస్థితి. రత్న భాండాగారాన్ని చివరిసారిగా 46 ఏళ్ల క్రితం తెరిచారు. ఇప్పుడు ఏదైతే ఉన్నటువంటి ఆ నిధి నిక్షేపాలన్నింటినీ కూడా ఒక పెట్టెల్లో ప్రత్యేకంగా తయారు చేసినటువంటి 5 పెట్టెల్లో వేసి బయటకు తెచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తాము. అయితే ఒక్కసారి 2 పనులు కూడా చేయబోతున్నారు. ఈ ఏదైతే ఉన్నటువంటి నిధులు, ఏదైతే మనకు ఉన్నటువంటి బంగారాభరణాలు, వీటన్నిటిని లెక్కించడం ఒక పని చేస్తూ ఉన్నారు. మరోవైపు అంతరాలయంలో దెబ్బతిన్నటువంటి ఆ గదులను పూర్తిగా రీమోడల్ చేసేటటువంటి పని, ఈ 2 కూడా ఒకేసారి చేసేందుకు అధికారులు మొత్తం సన్నద్ధం చేస్తున్నారు. మొత్తం కూడా లెక్కింపు ప్రక్రియ కూడా ఎన్ని రోజులు జరుగుతుందని మనము ఇదిమిద్దంగా చెప్పలేము. గతంలో ఏదైతే ఈ ఆలయంలోకి సంబంధించినటువంటి ఆలయం తెరిచినప్పుడు 1978లోనే 70 రోజులకు పైగా సమయం పట్టింది. ఆలయంలో ఉన్నటువంటి నిధి ఎంత ఉంది, ఏంటి, ఈ బంగారు ఆభరణాలు, ఇతరత్ర ఏదైతే వజ్ర వైడూర్యాలు కానీ ఇతర ఉన్నటువంటి అన్ని ఆభరణాలు లెక్కించడానికి 70 రోజులు సమయం పట్టింది. ఇంకా ఈరోజు ఏదైతే తెరుచుకున్నటువంటి నేపథ్యంలో ఎన్ని రోజులు ఈ లెక్కింపు ప్రక్రియ అనేది కొనసాగుతుందనేది ఒక చర్చగా మారింది. ముఖ్యంగా ఏదైతే పురావస్తు శాఖ అధికారులు కానీ, ఇటు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. మరోవైపు ఈ ఏదైతే వచ్చేటటువంటి బంగారం కానీ, వజ్ర వైడూర్యాలు కానీ ఆనాటి శతాబ్దాల క్రితం ఉన్నటువంటి విలువను లెక్కించేందుకు కూడా కొత్త ప్రత్యేకమైనటువంటి వ్యక్తులను తీసుకొచ్చారు. ఏదైతే జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ, ఏదైతే 16 మందితో ఉన్నటువంటి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ మొత్తం కూడా లోపలికి వెళ్ళి ఆ లోపల ఉన్నటువంటి పరిస్థితిని మొత్తం కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఇక్కడ ఎస్డిఆర్ఎఫ్ బలగాలతో పాటు మొత్తం మనం చూడొచ్చు ఈ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను కూడా ఇక్కడ సిద్ధం చేసి ఉంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పెద్ద ఎత్తున ఇప్పటికీ పూరికి రేపు ఏదైతే చివరి రోజు కాబట్టి రేపు రథయాత్రగా స్వామివారు ఇక్కడికి రానున్నటువంటి నేపథ్యంలో ఈ అక్కడ గుడించి నుంచి ఇక్కడ వరకు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఈ రథంతో పాటు ఈ లక్షలాదిగా భక్తులు వస్తారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు మరోవైపు జరుగుతూ ఉన్నాయి. ఇన్ని ఏదైతే ప్రత్యేకతలు పూరిలో మనకి ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఈరోజు జగన్నాథుడి అనుమతి కూడా తీసుకున్నారు ఈ అర్చకులు. స్వామివారి గుడి ఏదైతే అంతరాలయంలోకి వెళ్ళి ఏదైతే అంతరాలయం పక్కన ఉన్నటువంటి ఈ ఏదైతే ఆలయంలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలన్నింటినీ కూడా లెక్కిస్తామని ఆ స్వామి ఆజ్ఞమాల తీసుకొని ప్రత్యేక పూజలు చేసిన తర్వాత మాత్రమే లోపలికి వెళ్ళారు. అయితే మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా ఈ లెక్కింపు అనేది ఇంకా కొద్ది రోజులు పట్టొచ్చు. కానీ ఇప్పటికీ ఉన్నటువంటి పెట్టెల్లోకి మొత్తం ధనరాశులన్నింటినీ కూడా తీసుకువచ్చి ఒక ప్రత్యేకంగా భద్రపరిచే ఏర్పాట్లు అయితే చేస్తున్నారని. ఇదైతే ఈ గుడి మనం చూసుకున్నట్లయితే 10వ శతాబ్దం 1778వ సంవత్సరం అంటే 10వ శతాబ్దంలోనే ఈ ఆలయం నిర్మాణమైంది. అంతకు ముందు కూడా ఆలయం ఎన్నో ఏదైతే చరిత్ర అయితే మనకు కనిపిస్తుంది, ప్రాచీన పురాతన చరిత్ర ఉన్నటువంటి ఆలయం. కానీ ఏదైతే 1778లో నిర్మాణమైందో అప్పటి నుంచి కూడా ఈ ఆలయంలో ఆ భాండాగారాలు, రత్న భాండాగారాలు అనేవి ఉండడం మనం చూస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో రత్న భాండాగారాలు లాస్ట్ 46 ఏళ్ల క్రితం తెరిచారు, ఇప్పటి వరకు తెరవలేదు. కాబట్టి తెరిచిన ఆ సమయంలో కూడా పూర్తిగా లెక్కలు లేవు. కాబట్టి ఇప్పటికి వరకు అసలు జగన్నాథుని ఆస్తులు ఎన్ని ఉన్నాయి, ఏంటి అనే అంశం పైన సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా మనకి అఫీషియల్గా ఏదైతే కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలే ఉన్నారు.
వాళ్ళు ఇంకా బయటికి రాలేదు. ఇక్కడ ఒడిశాకు సంబంధించినటువంటి న్యాయశాఖ మంత్రి హరిచందన్ లోపలికి వెళ్ళారు. ఇంకా ఒక పద్ధతి ప్రకారం ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కానీ ఇటు అర్చకులు కానీ ప్రతి ఒక్కరి శాఖకి సంబంధించిన వాళ్ళ అభిప్రాయాలకు గౌరవిస్తూ ఏదైతే దేవుడు జగన్నాథ స్వామి ఏదైతే ఆజ్ఞను పాటిస్తూనే మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నామని అయితే ఆయన చెప్పి వెళ్ళారు. ఇంకా పూర్తి వివరాలు అయితే రానున్నాయి. ఓవైపు అయితే మొరాయించిన తాళాన్ని కూడా తీసినట్టుగా మనకి తాజా సమాచారం ఉంటుంది. ఇంకా మొత్తం అన్నిటినీ కూడా భద్రపరిచి స్ట్రాంగ్ రూమ్స్లో భద్రపరుస్తారు. ఈ ప్రక్రియనంతా కూడా విజువలైజ్ చేస్తూ ఉన్నారు. ఈ లెక్కింపు ప్రక్రియతో పాటు దాని విలువను గణించే విషయాన్ని కూడా మొత్తం కూడా డిజిటలైజ్ చేసేందుకు ఒడిశా ప్రభుత్వం చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. నల్లి రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్.